పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేసిన మూవీ ఓజీ. అది సెప్టెంబర్ 25 అంటే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. సో మూవీ స్టోరీకి విషయానికి వస్తే కనుక ఒక జపాన్ నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తి అక్కడ జరిగే గొడవల నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. ఒక పోర్ట్లో ఒక కంటైనర్ ని దాచడం కోసం సినిమా స్టోరీ అయితే ఉంటుంది. సో ఈ స్టోరీలో తన పాస్ట్ ఏం చేశాడు, ప్రజెంట్ పోర్ట్ని ఏ విధంగా కాపాడాడు అనే ఎలిమెంట్ మీద అయితే మూవీ రన్ అవుతుంది. సో చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా అయితే రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన అన్ని మూవీస్ లో ది బెస్ట్ మూవీ అండ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇంకా ఒక్క కామెడీ సీన్ లేకుండా మొత్తం అంతా మూవీ అంతా చాలా సీరియస్ యాక్షన్ మీద అయితే మూవీ అయితే వెళ్ళడం జరిగింది. సో అండ్ టెక్నికల్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ఇంకా కెమెరామెన్ రవికే చంద్రన్ అండ్ అలాగే మనోజ్ పరహంస ఫోటోగ్రఫీ అయితే టాప్ నచ్ అయితే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ తమన్ బీజిఎం వచ్చేసి మ్యూజిక్ కాన్సర్ట్ అండ్ మ్యూజిక్ ఫీస్ట్ అంతే. అండ్ చాలా మంది సాహోకి అండ్ ఓజీకి ఇంటర్లింక్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రెండాటికి అయితే అదే విధంగా ఉంటుంది అనేది మీరు మూవీలో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ సీన్స్తో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్గా డిజైన్ చేశారు. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా మ్యాక్సిమం ఇంకా గోస్ బంప్స్ అని చెప్పి చెప్పాలి. సో ఇంకా ఆ టైంలో ఎవ్వరూ ఇంకా విజిల్స్ అండ్ అరకుండా ఉండలేరు. ఆ రేంజ్లో అయితే డిజైన్ చేశారు సుజిత్ గారు. ఎందుకంటే ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఏ విధంగా ఉంటుందో అనేది ఆ రేంజ్లో అయితే డిజైన్ చేసి చూపించాడు. మూవీని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టింది, అసలు టాప్ నోచ్ అవుతుంది ఇంటర్వెల్ బ్యాంక్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ అయితే రన్ అవుతుంది. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎపిసోడ్స్తో హ్యారీడ్గా డిజైన్ చేశారు. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఒక చోట పవన్ కళ్యాణ్ని డౌన్ చేస్తారు. డౌన్ చేసిన విత్ ఇన్ 5 to 10 minutesలోనే క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి మళ్ళీ పీక్స్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అదైతే మనకి ఫస్ట్ చూపించింది మళ్ళీ క్లైమాక్స్కి అయితే యాడ్ చేస్తాడు. ఆ సీన్ అయితే మస్ట్ వాచ్ అని చెప్పి చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ అయితే పిచ్చ పీక్స్ అని చెప్పి హైలైట్ అని చెప్పి చెప్పాలి మూవీ చూసుకుంటే కనుక. అండ్ ఇది అందరికీ నచ్చుతుందా అంటే కనుక ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది దమ్ బిర్యానీ లాంటి మూవీ అంతే, వన్ వర్డ్ టు సే. అండ్ ఈ రేంజ్ యాక్షన్ సీన్స్ అండ్ ఈ రేంజ్ ఎలివేషన్స్ తెలుగులో పవన్ కళ్యాణ్తో మూవీ చేసి చాలా రోజులు అయితే అయింది. సో సుజిత్ దాన్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఇకపోతే ఏ తెలుగు మూవీలో ఇప్పుడు వచ్చి అదర్ లాంగ్వేజెస్ డైలాగ్ చూసుకున్నట్టు కనుక జపాన్ లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ చేత డైలాగ్ అయితే చెప్పించడం జరిగింది. ఆ డైలాగ్ టైంలో వచ్చే సీన్ ఏదైతే ఉందో ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పి చెప్పాలి. సో ఓవరాల్గా ఇది మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ స్టైలిష్ డిజైనేషన్ బై సుజిత్ అని చెప్పి చెప్పాలి. ఎవరైతే చూడాలనుకున్నారో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అండ్ నా సైడ్ నుంచి ఏంటంటే చెప్పాలి అని కాదు, ఓజీ ఏదైతే ఉందో దానికి పార్ట్ 2 కూడా అయితే డిజైన్ చేశారు. పార్ట్ 2 కన్నా ఫస్ట్ పార్ట్ 1 థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక పార్ట్ 2 బాగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మస్ట్ అండ్ వాచ్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.